చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ తయారు చేసి చూపిస్తానండి. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, కోడిగుడ్డు 1, కార్న్ఫ్లవర్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1/2 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, వెనిగర్ 1/2 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, ఆయిస్టర్ సాస్ 1/2 స్పూన్. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా షెఫ్? స్టార్ట్ చేద్దామండి. సో మనకి చికెన్ స్టార్టర్ కోసం ఏం చేస్తామంటే మనం నూనె వేడి చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే మనం స్టవ్ వెలిగించుకుని నూనె పెట్టండి. అలాగే ఈ నూనె మరిగేలోగా మనం ఏం చేద్దామంటే చికెన్కి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అంటే కొంచెం కోటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీనికోసం వేరే బౌల్ తీసుకుందాం. సో మ్యారినేట్ చేసి కాసేపు ఉంచాలా లేకపోతే వెంటనే ఇమీడియట్గానే ఫ్రై చేసుకోవచ్చు. ఇది మ్యారినేషన్ కాదు, జనరల్ ఏంటంటే మనం కోట్ చేస్తాం, కోట్ చేస్తున్నాం. సో దీంట్లో ఈ చికెన్ బోన్లెస్ పీసెస్ని ఇలా చిన్నగా డైసెస్లో కట్ చేసుకోవాలి. సో ఈ చికెన్ నేను వేస్తున్నాను వెడల్పాటి గిన్నెలో. అలాగే దీంట్లో ఈ బైండింగ్ కోసం కొద్దిగా ఎగ్ వైట్ వేసుకుంటాం. టేస్ట్ వైజ్ బాగుంటుంది అండ్ బైండింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్. సో మనం కార్న్ఫ్లవర్ వేస్తాం కాబట్టి ఆ కార్న్ఫ్లవర్ పట్టుకోవడం కోసం ఈ కోడిగుడ్ని మనం దీనికి వేస్తాం అనమాట. ఓన్లీ వైట్ మాత్రమే వేశారు, ఎగ్ వైట్. క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి కొద్దిగా ఎగ్ వైట్ సరిపోతుంది అనమాట. అలాగే దీంట్లో కార్న్ఫ్లవర్ పట్టుకోవడం కోసం పూర్తిగా ఈ కోటింగ్ కోసం కార్న్ఫ్లవర్ వేస్తున్నాం. కార్న్ఫ్లవర్ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. నూనె కూడా మనకి వేడెక్కుతుంది. సో సాస్ కూడా మనమే ప్రిపేర్ చేసుకుంటాం. సాస్ కూడా మనం అంటే చికెన్ పీసెస్ వేగేలోగా మనం సాస్ రెడీ చేసుకుంటాం. ఓకే. సో ఆయిల్ కూడా చక్కగా నూనె వేడెక్కింది. సో చికెన్ పీసెస్ని మనం వేసుకుందాం. సో సైమల్టేనియస్గా చేసుకోవచ్చు కాబట్టి టైం కూడా కొంచెం తక్కువే పడుతుంది కుకింగ్ టైం యాక్చువల్లీ. సో స్టార్టర్స్ చైనీస్ స్టార్టర్స్ ఎప్పుడు ఏంటంటే మనకి ఇలా ముందు ఫ్రై అయిపోతాయి, అలాగే దానికి తర్వాత సాస్ కోటింగ్ అవుతుంది ఎక్కువగా ఓరియంటల్ స్టైల్లో. సో దీనికి ప్రీ మ్యారినేషన్స్ అంటూ ఏం అవసరం లేదు. సో దెన్ అండ్ దేర్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సాస్ ప్రాసెస్లో వెళ్దాం. సో ఒక పక్క ఇవి వేగుతూ ఉంటే మనం సాస్ ప్రిపేర్ చేసుకుందామా? సో ఇప్పుడు మనం దీనికోసం ఓక్ తీసుకుందాం. ఓకే. సో ఓరియంటల్ ప్రిపరేషన్స్ ఎప్పుడు కూడా మనకి ఓక్లోనే ఉంటాయి. స్టవ్ వెలిగించుకుందాం. చికెన్ కూడా చాలా బ్రౌనిష్ కలర్లో వచ్చింది, గోల్డెన్ కలర్లో మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. సో ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఓక్ వేడెక్కింది కదా, దీంట్లో మనం కొద్దిగా నూనె వేసుకోవాలి సాస్ కోసమని. చక్కగా ఇలా గ్రీస్ చేసుకున్నాక దీంట్లో మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఈ అల్లం ముక్కలు వేసుకుంటాం. అలాగే వెల్లుల్లి ముక్కలు, ఈ వెల్లుల్లి అల్లం దీంతో మనకి మంచి అరోమా అనేది వస్తుంది. అలాగే ప్లాంట్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది బాడీ వస్తుంది దీంతో పాటు మనకి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని వేసి మనం మంచిగా వేయించుకోవాలి. సో ఇదంతా మనకి సాస్లోనే వచ్చేస్తుంది, ఇవన్నీ మనకి సాస్లోనే వస్తుంది. ఓకే. ఈ బ్లాక్ పెప్పర్ సాస్కి మిరియాల పొడితో పాటు మనం దీంట్లో ఆయిస్టర్ సాస్ కూడా యూస్ చేస్తాం. సో ఈ ఆయిస్టర్ సాస్తో కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఆయిస్టర్ సాస్ ఎలా ఉంటుంది మనకి, ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. యా, దీంట్లో మనం కొద్దిగా మిరియాల పొడి, అలాగే వెనిగర్. సో సాస్లో ఖచ్చితంగా వెనిగర్, సోయా సాస్ కంపల్సరీ ఉండాల్సింది. అలాగే సోయా సాస్, వీటిని వేసి మంచిగా ఒకసారి అలా మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్ళు సాస్ కోసమని నీళ్ళు వేస్తాం. సో లాస్ట్లో వేసుకుంటున్నాము మనము సాస్, ఆయిస్టర్ సాస్ అనేది కొంచెం లాస్ట్లో వేస్తాం. సో ఇది ఒకసారి మనకి మరిగిన తర్వాత మనకి సాస్ అనేది రెడీ అవుతుంది. అలాగే దీంట్లో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకొచ్చేసారు. యా, స్ప్రింగ్ ఆనియన్స్ అని మనం చివరిలో వేస్తాం. సో చికెన్ కూడా మనకి మంచిగా వేగిపోయింది. సో చికెన్ తీసేద్దాం. సో ఇక్కడ మనకి సాస్ కూడా మరుగుతుంది. దీంట్లో ఆయిస్టర్ సాస్, ఈ ఆయిస్టర్ సాస్ని వేస్తున్నాను. జనరల్గా మనం వెజిటేరియన్ ప్రిపరేషన్స్ చేసేటప్పుడు ఈ ఆయిస్టర్ సాస్ని స్కిప్ చేస్తాం, ఎందుకంటే ఇది మనకి సీ ఫుడ్ బేస్తో తయారవుతుంది కాబట్టి. సో చికెన్ అలాగే మనం ఫిష్ యూస్ చేసేటప్పుడు ఈ ఆయిస్టర్ సాస్ అనేది వేయొచ్చు. దీంతో మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిస్టర్ సాస్ని.
అలాగే దీంట్లో మనం సోయా సాస్ వేసినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. సో ఉప్పు వేస్తున్నాను రుచికి తగినంత. ఓకే, సో ఉప్పు వేసాక మంచిగా మిక్స్ చేద్దాం. సో చికెన్ వేయండి ఇప్పుడు దీంట్లో. చికెన్ మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే వేసానో మీరు కావాలంటే కలర్ క్యాప్సికమ్స్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. రెడ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీని బట్టి. సో ఈ విధంగా వేసాం కదా. సో దీనిలో ఏంటంటే కొంచెం థిక్ చేయడం కోసమని మనం కొద్దిగా లైట్గా స్లరీ అనేది కలుపుకుంటాం. సో స్లరీలో ఏంటంటే కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కొన్ని నీళ్ళు, సో సాస్ టెక్స్చర్ రావాలంటే ఇలా థిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా కలుపుకొని దీంట్లో మనం వేస్తే మనకి అది కంప్లీట్గా పట్టుకుంటుంది అనమాట బాడీకి. చికెన్కి వచ్చి ఈ గ్రేవీ అంతా అంటుకుంటుంది అనమాట ఇలా వేయడం వల్ల. సో కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇమీడియట్గా మనకి ఆ థిక్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇమీడియట్గా ఇలా కంప్లీట్గా డ్రై అవుతుంది. సో దీంట్లో మనం ఇంకా కలర్ఫుల్గా రావడం కోసమని, అలాగే ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసమని ఈ స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను కూడా మనం అలా చల్లుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో మనకి చికెన్ బ్లాక్ పెప్పర్ సాస్తో అయితే రెడీ అయిపోయింది. సో మిరియాల పొడి తాలూకా ఘాటు ఆల్రెడీ మనం ఈ పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, సో మంచి స్పైసీగా కూడా వస్తుంది ఇది. సో ఈ చికెన్ కంప్లీట్గా ఇలా రెడీ అయింది. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. సాస్ అనేది బాగా అరోమా తెలుస్తుంది. కొంచెం పెప్పర్ వేయగానే ఆ ఘాటు అనేది ఉంటుంది. డెఫినెట్గా మిరియాల తాలూకు ఘాటు ఉంటుంది. కాకపోతే ఈ ఆయిస్టర్ సాస్తో కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అది. ఓకే, ఓరియంటల్ స్టైల్లో చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ రెడీ అయింది. ప్లీజ్ ఎంజాయ్. సో చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తారు. వావ్, చాలా చాలా యమ్మీగా ఉంది. అసలు సాస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కొంతమందికి ఆ పులుపు టేస్ట్ ఇష్టము. ఆయిస్టర్ సాస్లో అనుకుంటా పులుపు ఫ్లేవర్, లైట్ స్వీట్ సార్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఆ పెప్పర్ ఘాటు అండ్ అలాగే స్పైసీ క్యాప్సికమ్స్ కూడా వేసాము. అద్భుతంగా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, గుడ్డు 1, కార్న్ఫ్లోర్ అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1/2 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, సాల్ట్ తగినంత, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, వెనిగర్ 1/2 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, ఆయిస్టర్ సాస్ 1/2 స్పూన్. చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి హీట్ చేసుకోవాలి. పక్కనే ఒక బౌల్లో చికెన్, ఎగ్ వైట్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్ ముక్కల్ని నూనెలో వేసి వేయించాలి. ఆ తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్ వేసి కొన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఆయిస్టర్ సాస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసి అందులో చికెన్ ముక్కలు కూడా వేసి ఇప్పుడు కొద్దిగా కార్న్ ఫ్లోర్, వాటర్ మిక్స్ చేసుకొని ఆ ప్యాన్ లో వేసుకున్న తర్వాత చివరిగా స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్ రెడీ.